పంచాంగ శ్రవణాలతో రాజకీయ పార్టీల ఆఫీసులు కలకల్లాడాయి. ఈ ఏడాది పార్టీ పరిస్థితి ఏంటి, రాజకీయంగా ఎదురయ్యే అనుకూల వ్యతిరేక విషయాలు ఏంటి అని పండితుల నుంచి నాయకులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుర్ముఖి సంవత్సరంలో ప్రజలకు మేలు జరగాలని పార్టీలకు అతీతంగా నేతలు కోరుకున్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఉగాది పండుగను ఘనంగా నిర్వహించాయి. గాంధీ భవన్లో జరిగిన సంబరాలకు పీసీసీ చీఫ్ ఉత్తమ్తో పాటు ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. ప్రస్తుతం కాస్త ప్రతికూలత ఉన్నా ముందు ముందు కాంగ్రెస్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని పండితులు చెప్పారు. బీజేపీ ఆఫీస్లోనూ ఉగాది వేడుకలు జరిగాయి. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. దుర్ముఖి నామ సంవత్సరంలో ప్రజలకు శుభాలు జరగాలని కోరుతూ సుదర్శన యజ్ఞం చేశారు. అభివృద్ధికి అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ దుర్ముఖి నామ సంవత్సర సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో మంచి వర్షాలు కురవాలని, పాడి పంటలతో దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సుదర్శన యజ్ఞం చేయడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన దుర్ముఖి నామ సంవత్సరాది వేడుకలకు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, టీడీఎల్పీ నేత రేవంత్, ఇతర సీనియర్లు హాజరయ్యారు. దుర్ముఖి విశేషాలపై పండితులు పంచాంగ పఠనం చేశారు. వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లోటస్ పౌండ్ లో జరిగిన ఉగాది సంబరాలకు పార్టీ అధ్యక్షుడు జగన్, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఇతర నేతలు అటెండ్ అయ్యారు. ఇక్కడికే వచ్చిన అందరి సోదరులకు, అక్క చెల్లెళ్లకు, పెద్దలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, సోదరులకు, స్నేహితులకు అందరికీ కూడా ఈ ఉగాది సందర్భాన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏంటన్నది పండితుల్ని అడిగి తెలుసుకున్నారు పార్టీల నాయకులు. ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పార్టీల నేతలు ఉగాది సంబరాలు చేసుకున్నారు.